రాకెట్ల పున్నం పేరు మీద దేశం మీద అన్నలు తమ్ములు ఏడున్నా ఎంత దూరంలో ఉన్నా గానీ అక్క చెల్లెలు పోయి రాఖీలు కట్టి తోడబుట్టిన వాళ్ళకు దీవెనార్తులు పెట్టొస్తారు కదా. అన్న లెక్క ఆప్యాయత చూయించి నీకు నేనున్న చెల్లె అని భరోసానిచ్చే ఎవరికైనా కూడా రాఖీలు కడుతుంటారు. అగో అట్లనే కార్ పార్టీ కార్యకర్త చెల్లెళ్ళు మహిళా లీడర్లు పోయి కేటీఆర్ కు లైన్లు కట్టి రాఖీలు కట్టే వరకల్లా రెండు చేతులకు ఏడ సందు లేకుండా నిండుగా రాఖీలే కానొచ్చినాయి. ఇక ఎంత మంది వచ్చి కట్టినా గానీ చిన్నప్పటి సంది రాఖీలు కట్టే ఇంటి ఆడవిలే లేకపోతే మనసు కలకలని అనిపిస్తుంది కదా. అందుకే పండుగ పూట జైలున్న చెల్లె కవితని యాద్ చేసుకుంటూ ఇట్లా మాట్లాడుకొచ్చింది. ఇక పండుగ జరుపుకుంటున్న ప్రతి సోదరికి ప్రతి సోదరుడికి హృదయపూర్వకంగా మా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి సోదరికి ప్రతి సోదరుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా సోదరి కవిత గారు ఈరోజు రక్షాబంధనం తరపున సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా వారికి కూడా న్యాయం లభిస్తుందని 155 రోజులుగా ఏదైతే వారు వేదన అనుభవిస్తా ఉన్నారో తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి ప్రతి సోదరుడికి ప్రతి సోదరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు. మరి పాపం కవితను ఎన్న రిలీజ్ చేస్తారో కేటీఆర్ తో పాటుగా ఇంటి వాళ్ళందరికీ ఎన్న నిమ్మలం అవుతుందో చూడాలి. మరి